కొలిగిపూడి శ్రీనివాస్ గారు మీ మీ మిత్రుడు అనాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే గతంలో మీరు చాలాసార్లు కొన్ని డిబేట్లు అక్కడక్కడ కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆయన తీరు ఎలా చూస్తున్నారు? అధికార పార్టీ ఎమ్మెల్యే అండి. అధికార పార్టీ మీద ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఆయన మీద మీడియా చేసేటువంటి రాతలు కావచ్చు, మీడియాలో వచ్చేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ ఎలా చూడాలి? చంద్రబాబు గారికి అయితే ఒకటి చెప్పాలి. పాలిచ్చి అవును వదులుకొని ఒట్టిపోయిన గేదెల్ని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అని ఒకసారి ఓ మాట అన్నారు. అది పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది. అలాగే ముందొచ్చిన చెవుల కన్నా వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని ఒక సామెత ఉంటుంది. అలా ఇవన్నీ రంగరించి చూస్తే నియోజకవర్గం కానివ్వండి తీసుకెళ్ళి అక్కడ నియోజకవర్గం నాదే అని మాట్లాడే స్థాయి క్రియేట్ చేసిన తెలుగుదేశాన్ని కూడా అవహేళన చేస్తూ ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు పైపెచ్చు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అతని మీద పలానా చిన్ని గారి తాలూకా లేకపోతే నాని గారి తాలూకా ఇల్లుడి తాలూకా అల్లుడి తాలూకా అని నియోజకవర్గంలో ఎవరూ లేకుండా ఏకఛత్రాధిపత్యంగా మొగటోళ్ళు నేను మహారాజులా చలామణి అయిపోదాం అన్న దగ్గర మొదట్లోనే ఎంత కష్టాలు ఉంటే నియోజకవర్గం సంధానపరుచుకొని రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఓపిక లేనివాడికి ఏమని చెప్పాలా? అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఆ చిన్నపిల్లని చేసేటికి ఏంటి తెలియదు కాబట్టి దెబ్బలు తిన్నాడు, కానీ మరోడైతే కరెక్ట్గా ఉంటుంది కథ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక మరో ఒక డ్రామాని రక్తి కట్టించడానికి క్యారెక్టరైజేషన్ అన్న దానికి బెస్ట్ యాప్ట్ ఫర్ ఎలక్షన్స్ దాకా. దానికి కృతజ్ఞతతో తెలుగుదేశం సీట్ ఇచ్చిన తర్వాత స్థానికంగా స్థితిగతుల మీద పూర్తి అవగాహన లేక అక్కడ ఎవరిని పడితే వాళ్ళందరినీ చిన్నచూపు చూసుకుంటూ ఎలా పడితే అలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన పనులు సులువైపోతే బుల్డోజర్ పట్టుకెళ్ళిపోతే బుల్డోజ్ చేయడం ఈజీ అనుకోవడం ఆ టైప్లో వెళ్తున్న దానికి ఆల్రెడీ అక్షంతలు పడ్డాయి. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో కొన్ని డెవలప్మెంట్స్ జనసేన పార్టీ పరంగా అతన్ని పార్టీ కూడా సస్పెండ్ చేసేంత దాకా వెళ్ళింది. అతను ఆత్మహత్య సదృశ్యం దాకా పర్సనల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు సొంత పార్టీలోనే చెన్ని గారి వర్గం అని చెప్పి ఒకటి ఎంపీ వర్గం అని చెప్పి తెలుగుదేశంలో తెలుగుదేశం వర్గం కాకుండా ఇంకోటి ఉంటుంది. ఎంపీ తెలుగుదేశం వర్గం కాకుండా వైఎస్ఆర్సీపీ ఆ వర్గం అని బ్లేమ్ చేస్తే అది వేరేగా ఉంటుంది. ఎంపీ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలోనూ 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఎంపీ నియోజకవర్గంలో 7-8 సెగ్మెంట్లు ఉంటాయి. 20 లక్షల పైచీలకి జనాభా ఉంటుంది. అందులో కొంత కోఆర్డినేషన్ లేకుండా అది ఓన్లీ గుడ్డొచ్చేళ్ళు పన్నట్టు ఎమ్మెల్యేని నమ్ముకున్నవాడు రాజకీయాలు చేయడు కదా. ఖచ్చితంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ అన్నయ్యకి పనిచేసి ఆయన రాజకీయ అనుభవం సంహరించుకున్న వ్యక్తి ఫస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చారు. స్థానిక స్థితిగతుల మీద పూర్తి అవగాహన లేకుండా ఏది పడితే చేసుకుంటే చర్యామని అయిపోద్దని అధినాయకుని కూడా క్వశ్చన్ చేసేస్తాం, తెలుగుదేశం పార్టీని కూడా ఏదైతే చూపించేస్తాం, వీలైతే రాజీనామా చేసేస్తాం. మీరేమో తోపు తురుముగా అనుకున్నారా? మొన్న వేవులో గుడ్డ చేళ్ళు పడినట్టు వేసిన ఓట్లలో గెలిచిన బ్యాచ్ మీరు. ఈసారి నెక్కచ్చిగా నిలబడితే ఈసారి తడుకోవాల్సి వస్తుంది. సరే, ఇదే ప్రస్థానంలో ఇదే కన్సిడరేషన్ ఆ శ్రవణ్ గారికి ఇచ్చుంటే నాలెడ్జ్తోనే ఉపయోగపడి ఉంది. ఆయన ఎవరు జడశ్రవణ ఆయన జడ్జి గారు రిటైర్డ్ జడ్జి పైపచ్చి ఆయన ఇంతకన్నా మంచి గలం వినిపించాడు. చాలా గట్టిగా మాట్లాడారు. నిజంగా గలం వినిపించిన దానికే ప్రాతిపదిక మీద ఔన్నత్యాలు కలిగించిన ఉదంతం అనుకుంటే ఈయనకన్నా మంచి గలం వినిపించాడు ఆ జడ్జి శ్రవణ్ గారు. ధర్మం పట్ల నిలబడతాడు. నిజంగా అంత ధర్మ పరిరక్షకుడు విన్నప్పుడు ధర్మం పట్ల నిలబడిపోతామని కమిట్మెంట్ ఉన్నప్పుడు ఎక్కడుంది ధర్మం? సొంత పార్టీలకే నీతో ఉన్న పొత్తు పార్టీలకే ధర్మం నిర్వర్తించినోడివి ఇంకా బయట వాళ్ళకి ఇంకా సముచిత న్యాయం చేస్తున్నావు. ఈ పార్టీ అర్థం చేసుకోవచ్చు. కులమతాలకు అతీతంగాను రాజకీయాలకు అతీతంగాను అండ్ రాజ్యాంగానికి బద్దులమైన పరిపాలిస్తామన్న ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి విఘాతం కలిగిస్తూ ఇన్ని దాష్టికాలు జరుగుతుంటే ఇంకా 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 అంటే ఏమవుతుంది? చెరువు మీద వెళితే ఏమవుతుంది? రాజీనామా చేసి మళ్ళీ టికెట్ ఎవరు? ఇండిపెండెంట్గా గెలవడం కల్లా కూడా జరగని పని. రూలింగ్ గవర్నమెంట్ ఉంటుండగా కూడా రూలింగ్ గవర్నమెంట్ ఎదిరించేసి నిలబడిపోయినప్పుడు అపోజిషన్ పార్టీలకే దిక్కులేరు మీరంతా. నంద్యాల ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డిలో ముగ్గేసి కూర్చున్నాడు అక్కడ 20 రోజుల పాటు. మొత్తం సర్వం తానే నడిపించిన ఎలక్షన్. ఆ ఎలక్షన్కే దిక్కులే బై ఎలక్షన్లో రూలింగ్ పార్టీకి. మరి మీరెంత స్థాయి ఎంత? అందుకే చెప్తాను చెరువు మీద వెళ్ళకూడదు. చెరువు మీద వెళితే ఎవరికి పెచ్చులు కడితే వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఆవేశం అనర్థదాయకం అని చిన్నప్పటి నుంచి చెప్తుంది. కొంత సంయమనం పాటించాలి. పైపచ్చి అక్కడ స్థానికంగా 10 మందితో 10 రకాలు ఉంటాయి. అందరూ ఒకే గాంధీ తాతగారులా కర్రట్టుకుని ఈ లెంప కొడితే ఈ లెంప ఇవ్వు, ఈ లెంపలు 2 కొట్టిన తర్వాత బుర్రమెట్టి టెంకిజీలు కొట్టు అని చెప్పి రోజులు ఎప్పుడో కాలం చెల్లిపోయి. మీరు ఎమ్మెల్యే అయితే మీకు మీ గణం మీకుంటే ఆయన ఎంపీ స్థాయిలో ఆయనకు ఉంటుంది. ఏమైంది? మొన్న జనసేన వాళ్ళు పిలిచి సస్పెండ్ చేసుకున్నారు కాబట్టి అదే విధంగా తెలుగుదేశంలో కూడా ఉంటుంది అంటే కళ. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత గ్యాప్ కోఆర్డినేషన్ అవుతుంది? ఎందుకు వాళ్ళిద్దరు? 100 కారణాలు ఉంటాయి సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంత అడవుడు ఎక్కువ ఉంటుంది. పాత వాళ్ళు అది ఎంపీలతోనే వెళ్తూనే అలానే పార్టీ పరంగా సంవత్సరాల తరబడి డెకేడ్స్ పరంగా ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు. అంటే ఆడ పార్టీ పుట్టిన కాడి నుంచి ఆడ సిద్ధాంతం వాడి ధర్మం సిద్ధాంతం అంతా పార్టీ ఉంటుంది. పార్టీ కన్నతల్లిడికి అలాంటి పట్టుకొని నువ్వు అలాంటి మాట వెనక ఇల్లుడి మాట వెనక నా ప్రకారం చేయి నీ ప్రకారం చేయి మధ్యలో చిన్నోడు గిన్నోడు అంటే ఆడోరుకుంటాడు.
సో అందుకోసమే ఈ కాంప్లికేషన్ ఖచ్చితంగా పైపచ్చి ఇది కన్సిస్టెంట్ గా ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. ఒక రోజు ఇవాళ అమ్మాయి అనుకుంటారు, రేపు ఇంకో దరిద్రం, ఈ ఎల్లుండి ఇంకో దరిద్రం, కంటిన్యూషన్. ఈ దరిద్రంలోంచి పార్టీకి టైం వేస్ట్ అవుతుంది. ఇవి 10 నెలల్లోనే దాదాపు చాలా సార్లు ఆయన మీద 6 ఇష్యూలు ఉన్నాయి ఇప్పటికి. అవి సొంత మనుషులతోనే పొచ్చకపోతే ఇంకేటండి, అవతల వాళ్ళని ఇంకెంత టార్చర్ పెట్టేస్తాడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఇప్పుడు అనవసరంగా ఆయన కామెంట్ చేస్తుందంటే మొన్నటిదాకా ఆయన కనపడినటువంటి మీడియా మీదే ఆయన విమర్శలు చేస్తున్నారు. మీడియానే నన్ను ఇలా చేస్తుంది, నా మీద తప్పుగా ఆరోపణలు చేస్తుంది, తప్పుడు రాతలు రాస్తుంది అని చెప్పేసి. ఫోన్లే అదైతే నేను దాన్ని కూడా ఏం చేయలేదు. అదొకటి తెలుసుకున్నాడు ఆయన. వాళ్ళకి అబద్ధాలు ఆడడం అలవాటు. ఆ అబద్ధాల్లో నీ నా అని భేదాలు ఉండవు. వాళ్ళ అన్న సంబంధించిన విషయంలో వాళ్ళకి ఎవరికి కళ్ళు వేలెడదామన్నా ఆయన ఎవరిని క్షమించరు వాళ్ళు. నువ్వేం పెద్ద అత్యుతం కాదని ఇంకోసారి ప్రూవ్ అయింది. నీకు భజన మానేసి నేను హీరో సూపర్ పవర్ అనుకుంటే ఎమ్మెల్యే గెలవగానే మన ఒరిజినల్ బ్రాండ్ ఏంటంటే భజన. ఆ భజన ఎప్పుడైతే మానేస్తామో ఇలాగే ఉంటుంది. సరే, అది జరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేత కాబట్టి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి మీద ఆయన మాట్లాడవచ్చు, దాన్ని ప్రశ్నించవచ్చు, పార్టీ దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు. అంతవరకు చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ డీవియేషన్స్, ఈ ఇష్యూసే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి కదా. అందుకే సార్ మన పని అయితే మనం చూసుకుని రామకృష్ణ అనుకుని వెళ్ళడం రావాలి. మనది కాదు అన్నింటిలో నేను ఉన్నానని ఎక్కడ నేను నాగార్జునలోకి వెళ్తే ఏమవుతుంది. ఓకే. సరే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నాడు, అరెస్ట్ అవుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన పార్లమెంట్ లో మాట్లాడడం, ఆ తర్వాత అమిత్ షాని కలవడం, కలిసిన తర్వాత జరిగినటువంటి చర్చలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో మరో పెద్ద అరెస్ట్ జరగబోతుందా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మళ్ళీ అరెస్ట్ కాబోతున్నాడా? ఓహో ఆశకైనా అద్దు ఉండాలి సార్. ఆశగా అద్దు కాదు, నిజంగా టీడీపీ ఆరోపణలు చేస్తుంది కదా. చేయమన్నాడు సార్. టీడీపీ ఆరోపిస్తుంది మనం చదివాం సార్, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది లిక్కర్ కేసులో. జగన్మోహన్ రెడ్డి దాంట్లో దాదాపు 30,000 కోట్ల 40,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఆ 40,000 కోట్లు కూడా విదేశాలకి పంపించేశారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మొన్నటి దాకా నేలమాలికలు అన్నారు. అదే తాడిపల్లి పొలంలో గోతులు తవ్వి దాంట్లో వేసారన్నారు. సరే, అక్కడ వేసారా లేదంటే వేరే చోట పంపించారనేది వాళ్ళ ఆరోపణలు. అది మొన్నటి దాకా మీరు లావు కృష్ణదేవరాయలు లోపల ఉన్నారు కదా సార్, అటుపక్క ఉన్నారు కదా, వైసీపీలో ఉన్నాడు. మరి తాడిపల్లి భవనం దగ్గరే కదా మీది. ఏంటి ఆ కేసుకు అదే మరి దాని గురించి మీరు చాలా ప్రశ్నించగలరు. తెప్పల ఛానల్ వల్ల సేపు ప్రశ్నిస్తే